అమ్మా, ఈరోజు మన అమ్మ బడిలో ఏం నేర్చుకుందాం? ఈరోజు సరదాగా నీకు ఒక కథ చెప్పనా? చెప్పమ్మా, వింటాను. అనగనగా ఒక ఊర్లో వెంకన్న అనే ఒక చాలా తెలివైన కుర్రాడున్నాడనమాట. ఆ ఊర్లో అందరూ వెంకన్న తెలివితేటలకి మెచ్చుకుంటూ ఉండేవారు. అప్పుడు ఒకరోజు ఆ ఊరికి రాజుగారు వచ్చారు. రాజుగారు రావడం చూసి అందరూ ఒక చోట చేరారు. ఊర్లో వింతగా జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ రాజుగారికి ఎవరు నిజం చెప్పారో ఎవరు అబద్ధం చెప్పారో తెలియడం లేదు. అందుకు అందరినీ పరీక్ష పెట్టాలనుకుని అందరినీ ఒక చోటకి పిలిచి ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళు పరిగెత్తాలి, అబద్ధం చెప్పినా కూడా పరిగెత్తాలి అని ఒక పరీక్ష పెట్టాడు. అదేంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. నీలాగే అందరూ ప్రజలు కూడా అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో తెలియడం లేదు. అప్పుడు వెంకన్న ముందుకు వచ్చి నేను ఇప్పుడు పరిగెత్తను అని అన్నాడు. దానికి రాజుగారు కాసేపు ఆలోచించి చాలా బహుమతులు ఇచ్చి వెంకన్నను సత్కరించారు. ఎందుకంటే వెంకన్న చాలా తెలివిగా సమాధానం చెప్పినందుకు. అంటే అబద్ధం చెప్పినా పరిగెత్తాలి, నిజం చెప్పినా పరిగెత్తాలి. ఈ రెండిట్లో ఏం చేసినా అది తప్పే అవుతుంది. అందుకు ఇప్పుడు నేను పరిగెత్తను అని తెలివైన సమాధానం ద్వారా రాజుగారికి మనసు గెలుచుకున్నాడనమాట. ఇలా తన తెలివితేటలతో ఎన్నో బహుమతులను పొందాడు. చూసావా చెట్టి, తెలివిగా ఉంటే ఎంత ఉపయోగమో. అవునమ్మా, ఈరోజు నుంచి నేను కూడా తెలివిగానే ఉంటాను. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం రోజు మన తెలుగు అమ్మబడిలో కలుసుకుందాం. అంతవరకు మన వాళ్ళందరికీ సెలవు.